మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక వెలిగే జాతకాలు ఈ భూమి మీద ఎట్లా ఉంటాయి? జూలై నెల 2007 అంటే ఇంకా చిన్నవారే కదండి వీరు. ఈ జాతకం నా దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయి సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. ఇదే జాతకం ఈ అమ్మాయి సాధించాక మళ్ళీ చెప్తాను అయ్యిందా లేదా. మరి మాకు తెలియదు కదండి. జాతకం, గ్రహాల స్థితి, కొంచెమైనా జాతక పరిజ్ఞానం ఉన్నవారికి ఇది అర్థమైపోతుంది. మరి మీ పిల్లల జాతకాల్లో ఈ విధంగా ఉన్నా, లేదు ఆల్రెడీ జాతకాలు ఉంటాయి, ఇలా ఉన్నా చాలా అద్భుతం. ధనస్సు లగ్నం, లగ్నాధిపతి గురువు వక్రించి ఉన్నారు. ఏదైనా గ్రహాలు వక్రత్వం చెందితే మనము ఏదో ఒక పెండింగ్ కర్మ ఆ గ్రహానికి సంబంధించింది ఉంచి వచ్చామని. మరి గురువు అంటే ఏంటి? విద్య, పాండిత్యం, జ్ఞానం, అలాగే మనీకి సంబంధించినవి, బ్యాంకింగ్ రంగాలు, ఇట్లా గురువుకి ఏ కారకత్వాలు శుభాలు ఉన్నాయో అవన్నీ కూడాను. మరి ఇది లగ్నాధిపతి కాబట్టి వారే అవుతారు. లగ్నాధిపతి వ్యయస్థితి పొందారు వృశ్చిక రాశిలో. లగ్నాధిపతి వ్యయస్థితి పొందితే మంచిది కాదు కదండి. అప్పుడు లగ్నాధిపతి వ్యయస్థితి పొందినప్పుడు ఆ వ్యయకారక ఎవరు? శని భగవానుడు. ఈయన స్థితి ఎలా ఉంది ఈ జాతకానికి అనేది చూసుకోవాలి. ధనుసు లగ్నానికి ద్వితీయాధిపతి, తృతీయాధిపతి. తృతీయం అంటే ధైర్య, సాహసాలు, కమ్యూనికేషన్, ఇవన్నీ వస్తాయి. ఇది కాలపురుష కుండల చక్రానికి ఏ రాశి? కుంభరాశి, లాభరాశి. దీని కారకుడు గురువే అవుతారు. మరి ఇప్పుడు ఈరోజు చెప్పేది లగ్నాధిపతి గురువు వక్రం. మరి ఈ గురువు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? బుధ నక్షత్రంలో ఉన్నారు. బుధుడు సప్తమాధిపతి, దశమాధిపతి అయ్యారు. సప్తమం అంటే మనము లగ్నం అయితే మనకి ఎదురుగా ఉన్నది సమాజం, అట్లాగే పార్ట్నర్షిప్, అలాగే పార్ట్నరు, ఇవన్నీ. దశమం అంటే ఉద్యోగం. ఈ గ్రహం ఈ రెండు భావాలతో అధిపతుల యొక్క నక్షత్రంతో సంబంధం ఉంది. అలాగే లగ్నానికి కుజుడు ఎవరు? ఈ లగ్నానికి కుజుడు పంచమాధిపతి, వ్యయాధిపతి అయ్యారు. ఆయన రాశిలో గురువు వక్రం. వృశ్చిక రాశి అంటే సీక్రెసీ, 8వ రాశి. కాబట్టి ఈ వ్యక్తి 100% సివిల్స్లో విజయం సాధిస్తారు. ఎలా అండి చెప్పగలరు అన్నప్పుడు ఇంకా ఈ జాతకానికి విశ్లేషణ ఇస్తాను. పంచమాధిపతి పంచంలో కుజగ్రహం స్థితి పొంది ఉన్నారు. ఈయన భరణి నక్షత్రంలో ఉన్నారు. ఇది షష్టాధిపతి, లాభాధిపతి అయ్యారు. షష్టం అంటే ఓటమి అని చెప్తారు. ఇదే గెలుపు స్థానం కూడా. షష్ట కారకుడు కుజుడు స్వక్షేత్రం, అందుకని ఇది కూడా మంచిదే. మరి ఇక్కడ ఒక పాయింట్ చెప్పి మర్చిపోయాను. లగ్నాధిపతి వ్యయస్థితి పొందినప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అయితే అది తమ మిత్రస్థానం అంటే మిత్రగ్రహాల రాశులైతే ఓకే, అంటే వృశ్చిక రాశి కుజుడు ఓకే ఈ లగ్నానికి. మరి శనికారక ప్లేస్లో ఉన్నారు. అప్పుడు శని భగవానుడు ఎక్కడ ఉండాలి? లగ్నానికి అష్టమంలో కానీ
వ్యయంలో కానీ అంటే గురువుతోనే శని అన్న కలిసి ఉండాలి. ఇది ఒక పాయింట్. లేకపోతే ఈ శని భగవానుడు అష్టమంలో ఉండాలి లగ్నాలకి. అప్పుడు లగ్న బలం ఉన్నట్టే. 1, 2, 3, 4, 5, 6, 7, 8. శని భగవానుడు ఎక్కడున్నాడండి? కర్కాటక రాశిలో అష్టమం, లగ్నం నుంచి అష్టమంలో ఉన్నారు. లగ్న బలం 100% ఉంది. ఇది ఒకటి. అట్లాగే శని భగవానుడు కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశి 4వ రాశి, చతుర్థ స్థానం. ఇది కూడా సుఖస్థానం. సమాజంతో ఏర్పడే కొన్ని రకాల లాభాలు. మరి ఈ శని భగవానుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? మళ్ళీ బుధ నక్షత్రమే. 6వ, ఈ సప్తమ, దశమతో శని భగవానుడు లింక్ ఉంది. అంటే సమాజంతోనే లింక్ ఉంది. దశమం అంటే ఉద్యోగం. ఇది ఇలా ఉంది. మరి శని భగవానుడు బుధ నక్షత్రంలో ఉన్నారు. అట్లాగే గురుడు కూడా బుధ నక్షత్రంలో ఉన్నారు. బుధుడు ఎక్కడున్నాడు ఈ లగ్నానికి? సప్తమంలో ఉన్నాడు. స్వరాశి అంటే బుధుడికి బలం ఉంది. మరి ద్విస్వభావ లగ్నాలకి సప్తమాధిపతి బాధకుడు. మరి బాధకుడు అక్కడే ఉన్నారు కదండి, ఇబ్బందినిస్తారా? ఇవ్వరు. అది సొంత రాశి అయ్యింది కాబట్టి 100% ఇబ్బంది ఉండదు. అట్లాగే ఈ బుధుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారు. అంటే రాహువు నక్షత్రం బుధుడికి మిత్రుడు. అలాగే రాహువు, కేతువులు ఎప్పుడు వక్రగ్రహాలు. అందుకని ఇది మారుతుంది. ఇబ్బంది అనేది ఉండదు. అట్లాగే పంచమాధిపతి అయిన కుజుడు ద్వితీయ తృతీయాధిపతి అయిన శనిని చూస్తున్నారు. శని భగవానుడు తన దశమ దృష్టితో కుజుడిని చూస్తున్నారు. అంటే కుజుడు అంటేనే పరాక్రమం. మరి శని భగవానుడు కూడా పరాక్రమ స్థానానికి ఆధిపత్యం వహించారు. అంటే చాలా ధైర్య సాహసాలు గల అమ్మాయి. అట్లాగే రాహువు ఎవరికైనా సరే కుంభరాశిలో కానీ తులారాశిలో కానీ మిథున రాశిలో కానీ ఉన్నవారికి అద్భుతమైన యోగాన్ని ఇచ్చేస్తారు. అలాగే లగ్నానికి తృతీయంలో ఉన్నారు. ఇది మరి అద్భుతమైన యోగం ఉంటుంది రాహువుకి. చాలా మంచి. మరి రాహువు ఎవరి నక్షత్రంలో ఉన్నారండి? స్వనక్షత్రంలోనే ఉన్నారు. ఇది ఇంకా వెరీ గుడ్. కేతువు మాత్రం పుబ్బా నక్షత్రంలో ఉన్నారు. అంటే నక్షత్రాధిపతితోనే కేతువు స్థితి పొంది ఉన్నారు. ఇది మంచిదే. మరి ఇంకా లాస్ట్కి మీరు చెప్పేది ఏంటండి అంటే, ఇప్పుడు లగ్నాధిపతికి ఫస్ట్ మనం చూడాల్సింది లగ్నాధిపతికి బలం ఉందా? ఈ జాతకంలో ఉంది. అట్లాగే లగ్నాధిపతి ఎవరిని చూస్తూ ఉన్నారు? లగ్నాధిపతి చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అట్లాగే షష్ఠ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అట్లాగే అష్టమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. మరి చూసి శని భగవాన్ని చూస్తూ ఉన్నారు. శని భగవానుడు అష్టమంలో ఉండి శని కారక ప్లేస్లో గురువు శని భగవాన్ని చూస్తూ ఉన్నారు. ఇది ఒక యోగం. ఇట్లా ఉంది. మరి శని కుజులు ఒకరినొకరు పరస్పర వీక్షణ ఎలా ఉంది అంటే సమసప్తకాల వీక్షణ లేదు. వీక్షణ అనేది స్పెషల్ దృష్టితో చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒక అద్భుతమైన యోగం. 2 లగ్నాధిపతి బలం ఉంది. తరువాత రాహువు పంచమ దృష్టితో రవి బుధ చంద్రులు ఉన్నారు. పంచమ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నారు, రవి బుధ చంద్రుల్ని. అంటే రాహు బలం కూడా ఈ 3 గ్రహాలకి ఉంది.
దృష్టి ఉంది కండి, ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది అనేది లేదు. రాహు స్వనక్షత్రంలో ఉన్నారు. ఇది 3. తర్వాత చాలా ఇంపార్టెంట్, ప్రతి వీడియోలో చెప్పుకున్నది లగ్న బలం ఉండాలి. 1 ఉంది. 2 లగ్నాన్ని గ్రహాలు చూస్తూ ఉన్నాయా? అవి ఏ గ్రహాలు? లగ్నకారక రవి భగవానుడు డైరెక్ట్ దృష్టి లగ్నం మీద. రవి దృష్టి ఉంటే వీళ్ళు కింగ్లీ స్టేటస్. చంద్రుడు, ఇది కూడా కింగ్లీ స్టేటస్. బుధుడు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. 3 శుభగ్రహాలు లగ్నాన్ని చూస్తూ ఉన్నాయి. ఇది చాలు. అది ఏ భావానికి ఆధిపత్యాలు వచ్చాయా ఈ పక్కన పెట్టేయండి. 3 గ్రహాలు చూస్తూ ఉన్నాయి లగ్నాన్ని. అట్లాగే శుక్ర రాహువులు కూడా ఒకరి పరస్పర దృష్టి ఉంది. షష్టాధిపతి లాభాధిపతి అయిన శుక్ర రాహువులు ఒకరికొకరు పరస్పర దృష్టి ఉంది. ఇది మంచిది. అలాగే శని భగవానుడు తృతీయ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఇది మంచిదే. శని భగవానుడు ఆశ్లేష బుధ నక్షత్రంలో ఉన్నారు. బుధ రాశిని చూస్తూ ఉన్నారు. ఇది మంచిదే. మంచి ఉద్యోగం వస్తుంది. తర్వాత ఏదైనా గ్రహాలు కర్కాటకం సింహంలో ఉంటే అవి స్పెషల్ కేటగిరీని పొందుతాయి. ఎందుకంటే కర్కాటక రాశి, సింహరాశి చతుర్థ స్థానం, పంచమ స్థానం కాలపురుష కుండల చక్రానికి. అవి అట్లా ఉన్నప్పుడు అది ఒకే రాశులు కాబట్టి వాటికి స్పెషల్ అంటూ ఉంటుంది. చతుర్థం అంటే చెప్పి ఉన్నాను, భూమి, భవన, వాహనాలు, స్వస్థలం, మాతృభూమి ఇవన్నీ వస్తాయి. అట్లాగే సమాజంతో లింక్ కూడా ఉంటుంది. పంచమం అంటే జ్ఞానం. ఇవన్నీ వీరికి అద్భుతమైన జ్ఞానం ఉంది. కేతువు శుక్ర నక్షత్రంలో ఉన్నారు. శుక్రుడు మకా నక్షత్రంలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఉన్నారు. వీరిద్దరూ ఒకరి నక్షత్రం ఒకరిలో పరివర్తన చెంది ఉన్నారు. ఇది కూడా మంచిదే. మరి రవి భగవానుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నారు. చూడండి, రవి భగవానుడు పునర్వసు అంటే లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నారు రవి. ఇది వెరీ గుడ్. లగ్నం కేతు నక్షత్రంలో ఉంది. చంద్రుడు ఆర్ద్ర నక్షత్రం, కుజుడు భరణి నక్షత్రం, బుధుడు ఆర్ద్ర, గురుడు జ్యేష్ఠ, శుక్రుడు మక, శని ఆశ్లేష, రాహు శతభిషం, కేతు పొబ్బు. ఈ జాతకాన్ని అన్నీ అలా అమిరినట్టుగా 100% ఉన్నాయి. 3 శుభగ్రహాలు అంటే రవి చూస్తూ ఉన్నారు. వీరు కనిపించని హుందాతనం మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ చంద్రుడు ఉన్నాడు, బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి. అదే ఒక్క రవి ఉంటే చాలా కొంచెం గర్వంగా ఉంటారు. చంద్రబుధులతో ముగ్గురితో కలిసి ఉన్నారు కాబట్టి 3 శుభ లక్షణాలు ఈ లగ్నానికి ఏర్పడ్డాయి. అట్లాగే కుజుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 చూడండి. కుజ దృష్టి కూడా లగ్నాధిపతి మీద ఉంది. అంటే పంచమాధిపతి దృష్టి లగ్నాధిపతి మీద ఉంది. లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడు ఎలా ఏ స్థితిలో ఉన్న శుభత్వాన్ని పొందుతారు. మరి కుజుడు పంచమాధిపతి స్వక్షేత్రం 100% వెరీ గుడ్. లగ్నాధిపతి కుజుడు ఇంట్లో ఉన్నారు. కుజుడు మరి స్వక్షేత్రం కాబట్టి గురుడు కూడా బలం ఉంది.
అట్లాగే ఈ లగ్నానికి భాగ్యాధిపతి ఎవరు? ధనుసు లగ్నానికి రవి అవుతారు. 1 2 3 4 5 6 7 8 9 చూడండి. రవి కూడా లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నారు, పునర్వసులో లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. ఇంకేం కావాలండి ఈ జాతకానికి? 100% అన్ని విధాల యోగానిచ్చే జాతకం. ప్రజెంటు ఈ వ్యక్తికి శని మహాదశ. శని మహాదశ అన్నప్పుడు కరెక్ట్గా కష్టపడే కాలం, చాలా కష్టపడాల్సిన వయసుది, కష్టపడుతూ ఉంటారు. అట్లాగే విజయం సాధిస్తారు. పంచమాధిపతి దృష్టి ఉంది. మీ పిల్లల జాతకాల్లో ఫస్ట్ లగ్నాధిపతి ఎక్కడ స్థితి పొందారు? ఆ స్థితి పొందిన రాస్యాధిపతితో ఉన్నారా? ఇది లగ్న బలం ఉన్నట్టు. లేదు లగ్నంలోనే ఉన్నారా? ఇది ఉన్నట్టే. లేదు లగ్నంలోనే రవితో కలిసి ఉన్నారా? ఇది ఉన్నట్టే. అంటే ఇందులో ఏదో ఒకటి ఫార్ములా. లేదు ఏ భావంలో అయితే ఉంటారో ఆ కారకునితో కలిసి ఉన్నారా? లేదా ఆ కారకుడు లగ్నానికి కారక ప్లేస్లో ఉన్నారా? ఇన్ని రకాలు చూసుకోండి. చూసుకున్నప్పుడు లగ్న బలం ఉంది, మరి విజయం పొందాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నప్పుడు 6th ప్లేస్తో పంచమాధిపతి కానీ, అట్లాగే భాగ్యాధిపతి కానీ, అట్లాగే లగ్నాధిపతి కానీ, ఏదైనా గ్రహాలు సంబంధాలు ఉన్నాయా? అట్లాగే గవర్నమెంట్కి సంబంధించింది ఉన్నప్పుడు లగ్నంతో రవికి సంబంధం ఉందా? ఈ జాతకానికి లగ్నాధిపతి నక్షత్రంలో పునర్వసులో ఉండి సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. ఇది 100% నేను హెడ్డింగ్ పెట్టింది దానికే. ఒక వెలిగే జాతకాలు ఈ విధంగా ఉంటాయనేది. ఈ వ్యక్తికి శని మహాదశలోనే అన్నీ ప్రాప్తిస్తాయి. అయితే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. 100% విజయం అనేది ఉంటుంది. మీ పిల్లల జాతకాల్లో ఇలా ఉన్నట్లయితే మరి అదృష్టవంతులే. లేదు ఏమీ లేదండి, మాకు ఒక్క లగ్న బలమే ఉంది, లగ్నాన్ని రవి చూస్తున్నారు ఒక్కడే, 100% మంది. లేదు చంద్రుడు చూస్తున్నాడు, అది మంచిదే. బుధుడు చూస్తున్నాడు, అది మంచిదే. గురుడు చూస్తున్నారు, అది మంచిదే. శుక్రుడు చూస్తున్నారు, అది మంచిది. శని భగవానుడు చూస్తే కొంచెం నిరాశ నిస్పృహలతో ఉంటారు. కానీ ఆ శని భగవానుడు ఆ లగ్నానికి యోగకారకుడైతే అక్కడ మళ్ళీ ప్రెడిక్షన్స్ అనేది మారిపోతాయి. మరి రాహు చూస్తున్నారండి. రాహు చూస్తున్నప్పుడు రాహువు రాస్యాధిపతి రాహుకి బలాన్ని ఇవ్వాలి. ఎందుకంటే రాహుకేతువులకి డైరెక్ట్ బలాన్ని అందించరు. రాహువు ఏ రాశిలో అయితే అంటారో ఆ రాస్యాధిపతిని అనుసరించే మొత్తం ఉంటాయి. కాబట్టి రాహు చూస్తున్నప్పుడు రాహు రాస్యాతిని బట్టి, రాహు ఏ నక్షత్రంలో ఉన్నారన్న దాన్ని బట్టి మొత్తం ప్రెడిక్షన్స్ మార్చి చెప్పాల్సి ఉంటుంది. మీనాక్షి దేవ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.